డ్రగ్స్ వ్యవహారంలో రవితేజ ఊహకందని ట్విస్ట్. టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విచారణలో సినిమా క్లైమాక్స్ని తలపించే మాదిరిగా ఈరోజు రవితేజ సిట్ విచారణకు హాజరవుతున్నాడు. గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్లో భాగంగా విదేశాల్లో ఉన్న రవితేజ ఈ కేసు నేపథ్యంలో ఈ మధ్యన హైదరాబాద్ చేరుకుని సిట్ విచారణ ఎదుర్కొనే ముందు రవితేజ ప్రముఖ లాయర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలను ఎలా సమాధానం ఇవ్వాలి అనే విషయాలతో పాటు ఇతర న్యాయపరమైన అంశాలు అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్న సినీ స్టార్ ఇంటి వద్ద నుండి బయలుదేరే సమయంలో మీడియా వాహనాలు వెంటాడుతూ ప్రతి కదలికను లైవ్ ప్రసారం చేస్తున్న నేపథ్యంలో మీడియా కంటపడకుండా రవితేజ సిట్ విచారణకు హాజరు కావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు ఉదయం తన ఇంటి వద్ద నుండి కాకుండా ఎలాంటి హడావుడి లేకుండా వేరే రహస్య ప్రాంతం నుండి సిట్ ఆఫీస్కు వెళ్ళడానికి రవితేజ ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మాస్ మహారాజా ఎక్కడి నుండి బయలుదేరతాడో అనే విషయమై సీక్రెట్ను మెయింటైన్ చేస్తున్నట్లు టాక్. ఈ మధ్యకాలంలో మీడియా సమస్యలతో సతమతమైపోతున్న రవితేజ ఈసారి మీడియా తనను మరింత ఇబ్బంది పెట్టే సమస్యలతో ప్రశ్నలు వేసే అవకాశం ఉండటంతో మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని ఈసారి రవితేజ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈరోజు విచారణకు వస్తున్న రవితేజ కోసం ప్రత్యేకంగా ప్రశ్నావళి సిట్ అధికారులు తయారు చేసినట్లు టాక్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులకు చిక్కిన జిషాన్తో కూడా రవితేజకు సంబంధాలు ఉన్నాయన్న సమాచారం వస్తూ ఉండటంతో ఈరోజు రవితేజ విచారణ ఎలా సాగనుంది, ఎంతసేపు జరగనుంది అన్న విషయంపై రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన రోజుగా ఈరోజు మారబోతోంది అని అంటున్నారు. రవితేజకున్న ఫాలోయింగ్ రీత్యా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈరోజు సిట్ ఆఫీస్ వద్ద భద్రతను మరింత పెంచినట్లు టాక్.